ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ద్వితీయ స్కందంలోని పద్యాల గురించి కొన్ని తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 124 వచనం. మరియు నరనారాయణ అవతారము వినుము. ఇంకా నరనారాయణ అవతార పద్ధతి ఆలకించు. 127 పద్యం. గణుతింపగ నరనారాయణులనం ధర్మునకున్ ఉదయమందిరి దాక్షాయణి అయిన మూర్తి వలనన్ ప్రణుత గుణోత్తరులు పరమ పావనమూర్తుల్. గణుతింపన్ ఎంచి చూసిన నారాయణులు అనన్ అనగా ధర్ముడన ఉదయమందిరి పుట్టిరి దాక్షాయణి దక్షుని కూతురు అయినా మూర్తి అనే ఆమె వలన ప్రణుత స్తుతింపబడిన గుణములు కలవారిలో ఉత్తములు పరమ అత్యుత్తమ పావన పవిత్రమైన మూర్తులు స్వరూపులు. భావము. మిక్కిలి ప్రసిద్ధమైన గుణాలు కలవారు, మిక్కిలి పవిత్రమూర్తులైన నరనారాయణులు అనేవారు ధర్మానికి అధిష్టానమైన ధర్ముడికి దక్షుని కుమార్తె అయిన మూర్తి యందు జన్మించారు. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్. పవిత్రమైనటువంటి భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనే